దిశానిర్దేశాన్ని చేయాల్సిందిగా సార్ గారిని సవినయంగా కోరుచున్నాం. ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేష్ గారికి, తర్వాత హెడ్ మాస్టర్ రాధిక మేడం గారికి, తర్వాత గౌరవనీయులైన టీచర్స్కి, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి సార్ మిత్రులకి, తర్వాత విద్యార్థినులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ప్రింట్ మీడియాకి కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే నేను సిఐగా సార్ దగ్గర 4 years పనిచేయడం జరిగింది. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను ములుగు డిఎస్పీగా రావడం జరిగింది. సార్ చాలా క్రమశిక్షణతో ఉంటారు, చాలా చక్కగా పనిచేస్తారు. సార్ యొక్క పని విధానం కూడా నేను సార్ దగ్గర పని చేసుకొని నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని మేము సార్ దగ్గర కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి సారు ఈ స్కూల్లో చదివి ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులకు మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే మేము ఈ స్కూల్లో చదువుకు అంటే జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో చదివితే మేము సక్సెస్ కాము అంటే, స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్ అనేది మలుచుకోగలరు అనేది మీరు ఈ స్కూల్కి వచ్చి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా తమరు భవిష్యత్తులో చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మరింత మంది మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చదువుకోవడం. అందరూ కూడా ఇప్పుడు మీ సార్ చెప్పినట్టు అందరూ కూడా ఫోన్కి చాలామంది అడిక్ట్ అవుతున్నారు. ఫస్ట్ అనేది ఫోన్స్ మీ స్టేజ్లో అంటే చదువుకునే స్టేజ్లో, మా స్టేజ్లో అయితే మొబైల్స్ లేవు. ఇప్పుడు మీ స్టేజ్ వచ్చేసరికి అందరికీ స్మార్ట్ మొబైల్స్ వచ్చినాయి. ఎక్కువ దాని మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వేరుగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యం ఫస్ట్ లక్ష్యం అనగానే చాలా కష్టాలు ఉంటాయి. అమ్మో కష్టపడాలి, చదవాలి, ఆ ఒడిదుడుకుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. మనం పెట్టుకున్న లక్ష్యం గురించి మాత్రమే కష్టపడుతూ దాని దిశగా మనం అడుగులు వేస్తే 100% కూడా సక్సెస్ అవుతాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి పేరు తేకున్నా మంచిదే, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మనం చెడ్డ పేరు అనేది తేవద్దు. మన గురువులను కూడా మనం గౌరవించుకోవాలి, మన తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. అందరూ కూడా కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకొని భవిష్యత్తులో అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.